హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం చీరాలకి అత్యంత సమీపంలోని వేటపాలెంలో ఉన్నామండి. ఇప్పుడు గుత్తి శివశంకర్ గారి ఇంట్లో అయితే ఉన్నాం. సో ఇప్పుడైతే మనం చీరాల ఫేమస్ శారీస్ అయితే ఈరోజు ఇక్కడ చూడబోతున్నాం. సో అందులో భాగంగా అయితే మనం ఈరోజు గుత్తి శివశంకర్ గారి ఇంట్లో అయితే ఉన్నామండి. సో ఇతను ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే వేస్తారు. సో వీళ్ళ దగ్గర ఏమేమి శారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. చెప్పండి శివశంకర్ గారు, ఈ టైప్ అయితే మీరు వేస్తారు కదా? వేస్తాం. సూపర్. ఇదైతే చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా అయితే. పైట్ సింగ్ లెక్క. పైట్ సింగ్. ఓకే, పళ్ళు 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 అంటారండి. ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా మనకి చాలా చక్కగా ఉంది. ఇది పళ్ళు, ఇది నేయడానికి ఎంత టైం పట్టుతుందో? ఇదంతా డిజైన్ ఉంది కదా? ఈ డిజైన్ వచ్చేసి సారీ 2-3 గంటలు. 3 గంటలు ఈజీగా పడుతుంది. 3 గంటలు. ఇది ఒకటే కదా లేట్ అయ్యేది మనకి బాగా? తర్వాత అయినా మామూలే కదా, అంతే బొమ్మలు నేస్తా ఉంటాం కదా. ఇక బుట్టాలు ఉన్నాయి ఇలా. ఓకే, చూడొచ్చు అండి ఇక్కడైతే. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇట్లా పెడతాం. ఉడత బొమ్మలు లాగానే నువ్వు అటువంటి అవు నువ్వు తిరిగితే మామూలుగా బాగుంది బాగుంది అనమాట. సూపర్. చూడొచ్చండి, పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చింది. ఎక్సలెంట్గా అయితే ఉంది శారీ అయితే. ఇదన్నీ కూడా బుట్టాస్ విత్ రిచ్ పళ్ళు శారీస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు సిల్వర్ కాదండి, ఇది గోల్డెన్ జరీ చేశారు. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎంత పడుతుందా శారీ? ఇది ఒకటి 3000 పడుతుంది. 3000కి వస్తుంది. ఓకే, అదే మనం పట్టు మెటీరియల్ వాడితే మనకి 6000 7000. షాపులకి వెళ్ళేదానికి 5000 దాకా వెళ్ళిపోద్ది ఈ సారీ. మాకు లెక్కల నేను చెప్పేది. ఓకే ఓకే, మరి మనం కొనరా, వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు శారీ వేసుకుంటారు ఎక్స్ట్రా. అవునవును, అట్లా పెరిగిపోద్ది 5000 దాకా అయిపోద్ది. చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చండి ఇవన్నీ కూడా. ఇది ఇప్పుడు మగ్గ మీద ఏ విధంగా వేస్తారో కూడా చూద్దాం ఒకసారి. దీంట్లో కలర్స్ ఏమైనా ఉన్నాయా? వేరే కలర్ ఏమన్నా? కలర్ ఇదొక కలర్ ఉంది. ఇంకొకటి కూడా చూపించండి. సరే, కలర్స్ వస్తాయి. ఇప్పుడు సేమ్ డిజైన్లు కూడా మారుతాయి? డిజైన్ మారు, సేమ్ డిజైన్. ఒక్కో మొగ్గానికి ఒక డిజైన్ ఉంటుంది. ఇప్పుడు అవి మీరు ఆడ అట్టపెట్టలే అట్ట మార్చుకుంటే మారుతాయి. ఒక మొగ్గానికి ఇస్తారు, మనం ఇంకొకరు నేస్తారు చూడు, వాళ్ళకి ఒక డిజైన్ ఉంటుంది. ఒకే డిజైన్ మారు. అట్లా డిజైన్ మారాలి, అట్లా మార్చుకోవాలి. ఓకే, వాళ్ళు కొట్టి చాలా రేట్ అవుతాయి కదా. అవునవును, అందువల్ల డిజైన్ మారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కలర్ కూడా బ్లూ కలర్లో అయితే మనం చూస్తున్నాం శారీ. అలాగే బోర్డర్స్ చూడొచ్చు. ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి. శివశంకర్ అయితే చాలా చక్కగా వేస్తున్నారు ఈ శారీస్ అయితే. సూపర్, చాలా చాలా బాగున్నాయండి. ఇదే సేమ్ మనం ఇప్పుడు మగ్గం సెటప్ కూడా చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, వీటిని అచ్చులు అంటారండి. వీటికి పొడుగులు అతికి ఇది మగ్గం మీద మళ్ళీ నేత నేయడం జరుగుతుంది. సో చూడొచ్చు, ఇక్కడ చాలా చాలా అచ్చులు అయితే ఉన్నాయి. అండి ఇప్పుడైతే శారీస్ చూసాం కదా, ఆ శారీస్ని ఏ విధంగా మగ్గం మీద నేస్తారో ఇప్పుడు మనం శివశంకర్ గారి మాటల్లోనే తెలుసుకున్నాం. అసలు సెటప్ ఏమి ఉంటుంది, ఏమేమి పరికరాలు ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో. జస్ట్ శారీస్ ఎలా నేస్తారు, ఏమేమి మిషనరీ ఇక్కడ అట్లనే ఉన్నాయి కదా, వాటి గురించి జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఒకసారి చెప్పండి, అందరూ తెలుసుకునే ప్రయత్నం. శారీ అంటే అట్లా మిషన్లో పెట్టాలి. ముందు మిషనరీ తయారు పెడతాము. దానికి సెట్లు గారు వాళ్ళు డిజైన్ తీసి అట్లు కొడతారు. ఈ అట్టలన్నీ కూడా అట్లా అంటారు. ఈ అట్ల బట్టి మనకు శారీ డిజైన్ వస్తుంది. ఇది ఈ మిషన్ ఉంది కదండి ఇక్కడ, ఇది మోటార్ మీద మనకి రన్ అవుతాయి. ఓకే ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ఇది ఇప్పుడు మనం లాగితే మామూలుగా ఇట్లా లాగాలి, కింద కాలు తొక్కాలి కదా, లాగాలి కదా. అవునవును, లాగితే లేవుతుంది. ఓకే లేకుండా మిషన్ మాది. ఓకే ఓకే, కింద ఈ అనే కదా, అన్ని కింద అన్ని ఇప్పుడు అన్ని దొక్కేదా కదా ఈ మిషన్? అవును, అంతే. ఇదే అనుకుంటా అన్ని మిషన్ అయితే. ఇది ఉంది కదా. అవునవును, తొక్కుతాం ఇట్లా దొక్కితే అన్ని లేస్తాయి. ఓకే, ఇక మనం మిషన్ దొక్కితే ఈ డిజైన్ లేస్తుంది. ఓకే ఓకే ఓకే, డిజైన్ వేయడానికి అది. ఓకే, కాలు కూడా ఉంటుంది ఇదిగా. అర్థమైంది. అది భారం పడుతుందా? అది కాలుతో కాలు పడుతుంది. ఇంకో మోటార్ పెట్టుకోవచ్చు. అంటే శాంపిల్ సింపుల్గా ఉందని పెట్టాలి, అది ఇంకో మోటార్ వస్తుంది. ఓకే ఓకే, బాగుంది.
ఇది 14,000 మోటార్. మోటార్ 14,000 పడింది. ఓకే. అంటే ఇంకోటి సెట్ ఇంకోటి పెట్టుకోవచ్చు, ఇంకా ఉన్నాయి ఇంట్లో. ప్రస్తుతానికి పెట్టలేదు. ఈ వచ్చేసి జాకెట్ శారీస్ కుప్పడం అయితే 4 ఉంటాయి అసలు. ఓకే. ఈ ప్లేన్ కాబట్టి 2, కుప్పడం పెడితే 4 వస్తాయి అసలు. అట్లా అవన్నీ ఆ సెటప్ బాక్సులు బాక్స్ అంటారు, అవి 4 ఉంటాయి కుప్పడానికి అయితే. కుప్పడం అయితే ఓకే. ఎక్కువ డిజైన్ వస్తుంది అంటే కుప్పడం ఎక్కువ డిజైన్ కాదు, డిజైన్ ఇదే వస్తాయి. ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది శారీస్ అంచు ఉందా, అంచుకు వచ్చి ఒకే రకం అది అవబడుద్ది, ఇక్కడ నుంచి మారిపోద్ది. ఇది మొత్తం ఒకటి అవబడుద్ది. అవునవును. అంచు వచ్చేసి కలర్ పెట్టాడు, ఇంకా కలర్ అవబడుద్ది. ఓకే. ఇది మొత్తం కలిసి అవపడదు. అది కుప్పడం అయితే. ఓకే ఓకే. సాదా మామూలు శారీస్ ఇది. కుప్పడానికి వచ్చేసి 4 వస్తాయి ఎట్లయి. 4 ఉంటే 2 అంచుపేట సెట్టింగ్. ఓకే. ఒక 2 ఈ రంగు పడుతుంది అనమాట. ఇప్పుడు ఇది రంగు నేస్తున్నామా, ఈ రంగు ఇక్కడి నుంచి ఇక్కడ మారిపోద్ది, ఇక్కడ దాకా పడుద్ది, యువతలు పడదు. ఈ రంగు మనం ఏ రంగు అయితే పెట్టామో అక్కడ ఆ రంగే అవపడుద్ది ఇక్కడ. ఓకే ఓకే. అట్లా ఉంటాయి కదా ఒక్కోసారికి 3-4 రకాల రంగులు ఉంటాయి. అంచులో సపరేట్ గా అవపడితే అది అంటారు అనమాట కుప్పడం అని. ఓకే ఓకే. శారీస్ పెరుగుద్ది రేటు, కాస్ట్ అవి ఉంటాయి కదా 10,000 పైన ఉంటాయి కదా. అది 10,000 రకరకాలు ఉన్నాయి. ఓకే. 6,000 అట్ట 7,000 వస్తాయి. ఓకే ఓకే. ఇక్కడ మనకి ఇకైతే మాకు వస్తాయి, మీకు వచ్చేదాకా కొట్లు విధాలుగా 2,000 అన్న పెరిగిపోద్ది. అవును ఈజీగా. ఓకే. ఇప్పుడు మనం ఈ మిషన్ వచ్చేసి మనం అదొకటేనా? అది 2 రకాలు కదా పెద్దది వచ్చేసి ఈ మిషన్. అవునవును. ఈ మిషన్ ఇది వచ్చేసి మధ్యది వచ్చేసి ఆ మిషన్. ఓకే ఓకే. అట్లా ఈ మిషన్ అంచుపేటు, ఈ మిషన్ వచ్చి మధ్యది కొల్లేటు, ఇవన్నీ ఈ మిషన్ పడతాయి. సూపర్. ఇది ఒక అంచుపేటను. ఓకే. ఒక్కప్పుడు ఉంటే ఇంకా 2 పెరుగుతాయి. నార్మల్ అవి మామూలుగా నేస్తారా? అవి మధ్యలో ఉన్నాయి చూడండి చెక్కలు 2, అది తొక్కితే అవి తొక్కు అన్ని ఇప్పుడు పోగు అటు ఇటు పడుతుంది. అది అన్ని తొక్కితే పోగు పడుతుంది. అవును. దానికి మిషన్ లేదైతే ప్రస్తుతానికి లేదు. ఓకే. ముందు పెట్టారు ఈ మధ్య, మనకంత ఈ రకాలకి అంత అవసరం లేదంట. పెట్టుకోవచ్చు. కాకపోతే భారం అనేది తక్కువే ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద రకాలు పెట్టుకోవాలి. ఓకే. అదేదో మంచి కూలీలు ఉంటే అవునవును సెట్ చేయొచ్చు. పెద్ద మంచి కూలీలు ఉంటే బాగుంటుంది. ఓకే. మిషన్లు అన్ని రేట్లు పెరుగుతాయి, బాగా తెచ్చుకోవాలి. అవునవును. అవన్నిటికంటే అంత అవసరం లేదు. దీనికి సబ్సిడీ ఏం రాలేదా మీకు? సబ్సిడీ వచ్చేది పవర్లు మొగ్గాలని చెప్పి పవర్లు వాళ్ళకు గోడాలు ఉంటాయి. ఓకే. దాని వరకు వాళ్ళు ఏం చేస్తారు, లోన్ పెట్టుకో సబ్సిడీ పెట్టుకుంటారు. ఓకే. ఇట్లా కూడా విన్నాను నేను, కొన్నిటికి ఇస్తున్నారని విన్నాను. ఇస్తున్నారు, ఇల్లు కాదులే. మీ పేరునా? మీ పేరు? నాగేశ్వరరావు. సో చూడొచ్చు అండి ఇప్పుడు మగ్గం అయితే. ఓకే. అయితే నేస్తున్నారండి మగ్గం అయితే. సో ఎలా నేస్తున్నారో కూడా చూద్దాం ఇప్పుడైతే ఈ వీడియోలో. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా దాన్ని నాల్లో అయితే కండబెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా కండ్లు అయితే ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్గా. గోల్డెన్ జరీ కన్నెలు అలాగే నార్మల్ కన్నెలు అయితే మనం కనిపిస్తున్నాయి ఇక్కడైతే. కొట్లోకి వెళ్తే ఒక శారీసే చూపెడతారు డిజైన్స్, ఇక్కడ అవన్నీ తెలియదు. ఎలా చేసేది ఇవన్నీ ఎట్లా వచ్చేది మన ఐడియా ఉండదు కదా. అవును కరెక్ట్. శారీస్ అమ్ముతారు, డిజైన్ చూపెడతారు నీకు. కరెక్ట్. అంత హార్డ్ వర్క్ ఉంటుంది ఇక్కడ. అంతే. ఇది 5 రాజు మార్చే కానీ ఇక్కడ రాదు కూడా తయారవుతుంది. అన్ని ఆడిపోతానికి అన్ని లేస్తాయి.
ఓకే, ఆ బుట్టాలు వేయడానికి ఉపయోగపడుతుంది. అంతే. ఓకే, అర్థమైంది. బుట్టాలు వేయడానికి అన్ని కాదు, అన్ని నాడి వెళ్తానికి ఈ నాడి. అదే అదే అదే, అది బుట్టాలు వేయడానికి మిషనం. ఈ అంచు వేడికి ఈ మిషనం. ఓకే ఓకే ఓకే, అది దొక్కితే అది లేస్తుంది. ఓకే. ఇంత ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా చాలా లేట్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే, ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది కూడా. ఇప్పుడు నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఇది చూడడము. అట్లా లేకపోతే శారీ సెట్ అవుతుంది రోజుకి. అదే అదే 6 కేజీలు రోజు శారీ అవుతుంది. మీరు నార్మల్గా వేసినట్టే వేసేస్తున్నారు. అదే అదే, కొత్తగా అనిపిస్తుంది నాకైతే. చేత కాకపోతే అందరు మిల్క్ వేసుకుంటారు. మనం అయితే మొత్తం ఓకే, మోటార్ దిగీటింగ్ అవునవును, తిప్పకుండా అదే తిరుగుతుంటుంది. ఓకే, కోరమక్కల టైపు. ఓకే, కోరమక్కలు కూడా మిషన్ తిరుగుతూ ఉంటుంది గొడ్డ, అట్లా ఇది కూడా తిరుగుతుంది అనమాట. ఓకే, మీకు అటు ఉండవు చేయలేదు. ఇప్పుడు అది తీసేసారు అయితే. బోక్ అయితే అవసరం లేదు. లాస్ట్ నా తగ్గించడానికి ఉంది అంతవరకే. ఓకే, ముందు వదిలేసాడు అట్లా. ఓకే ఓకే, ఇది దీని మీద తిరుగుతుండే ధోని, ఒక్కొక్క కప్పు ఒక పాయింట్ తిరుగుతుండే. ఓకే, చూద్దాం. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏం మిషన్ మామూలుగా ఏముంది, దీంట్లో ఏమంటారు, సరే తిరుగుతానికి ధోని తిరుగుతానికి. మనం దోణ తిరగడానికి ఇది వాడతాం మిషన్. ఓకే, అది పలచక్రం అంటారు. అది ఇంతకుముందు పలచక్రం అది వాడేది, బట్ ఇప్పుడు వచ్చి ఇది వచ్చేస్తుంది రంగు. ఓకే, మనం తిప్పుకునే పని లేదు. బుట్ట చూడొచ్చు అండి, బుట్ట డిజైన్ అయితే వేస్తున్నారు మగ్గం మీద. ఆల్మోస్ట్ అయితే బుట్ట డిజైన్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ శారీ కాస్ట్ అనేది మెటీరియల్ బట్టి మారిపోతుంది. 2600. ఓకే, షాప్కి వెళ్ళేదానికి 3500, 3600, 3700 పెడుతుంది. ఓకే, 3700 షాప్ లో. 1000 రూపాయలు తేడా వస్తుంది. ఓకే, కరెక్ట్. 5-6 వేలు అవుతుంది ఆవిడ బయటలకి. మనకిచ్చే రేట్ అది, మాకైతే ఇస్తారు. సొంతంగా ఆర్డర్లు ఉంటే మనం వేసుకోవచ్చు అయితే. ఓకే, అది బెటర్. అలాగే వాళ్ళు ఒక లాట్ ఇచ్చారు. 2 చీరలు కలిపి ఒక చీరగా ఏమన్నారు. ఓకే, 2.5 చీరలు కలిపి ఒక చీరగా ఏమన్నారు అమ్మవారికి. ఎవరికి? ఏది కాళహస్తి అమ్మవారికి చేయించాడు. ఓకే, ఓన్లీ సూపర్ ఆరెంజ్ కలర్. సూపర్. ఆరెంజ్ కలర్ ఒకే చీరగానే ఇవ్వాలి. ఓకే, ఇదన్నమాట ఈ రంగు. ఓకే ఓకే ఓకే, అమ్మవారికి కాళహస్తి అమ్మవారికి తీసుకెళ్ళారు నేర్పించి. మాకే ఇచ్చారు. శ్రీశైలం టెంపుల్ కదా అది కూడా. అమ్మవారి ఓకే, కాళహస్తి అమ్మవారు ఇక్కడ నుంచే పంపిస్తారు అయితే. నేర్పించారు మా చేత, మా ఇంట్లో తయారు చేసాం. మనం సూపర్ సూపర్. మా సౌకారం అన్నమాట, నేర్పించేస్తున్నాడు ఆయన. ఓకే, మా చేత నేర్పించాడు. అది ఏంటంటే అది ఎవరు పోతే అది నేర్పిరు. మా కరెక్ట్గా తయారు చేసి తప్పించే వాళ్ళు అయితే ఫిట్ చేస్తారు. ఓకే ఓకే, చూడొచ్చండి ఇక్కడ అమ్మవారికి కూడా శారీస్ ఇక్కడ నుంచే తయారవుతున్నాయండి. కాళహస్తి మరియు శ్రీశైలం టెంపుల్లోని అమ్మవారికి అయితే ఇక్కడైతే ఈ మగ్గాల మీదే మనకు శారీ అనేది తయారు చేసి టెంపుల్కి అయితే పంపించడం జరుగుతుందండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం చాలా చక్కగా అయితే చాలా ఫాస్ట్గా కూడా అయితే వర్క్ అనేది మూవ్ అవుతుందండి. ఇది చాలా చాలా టెక్నికల్ వర్క్, అందరూ కూడా అయితే సులభంగా చేయలేరు అనమాట. జెట్ స్పీడ్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. చాలా చాలా అదే మాట్లాడుతున్నాను ఇట్లా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు మీరంతా ఇక్కడ. మేమైతే చాలా కొంచెం స్లోగా ఉంటుంది అక్కడంతా. ఈ బుట్టాలు గిట్టాలంతా అంతా నిదానం చేస్తారు.
ఏదంటే ఏదో అదంతా కదా. అవునవును. ఇదైతే మనకు వేరే మగ్గం అండి. ఇక్కడ డిజైన్ చూడొచ్చు, కొంచెం చేంజ్ అయింది డిజైన్ అయితే. సో ఈ డిజైన్ కూడా చూస్తాం క్లియర్గా అయితే. సో చూడొచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. ఇది చూడొచ్చు అండి. ఇక్కడ అన్నీ కూడా మనకు జాకార్డ్ మగ్గాలు, అలాగే చూడొచ్చు అన్నీ కూడా రిచ్ పళ్ళు శారీస్. ఇది మనకు మంగళగిరి శారీస్ టైప్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా. సో చూడొచ్చు మగ్గం సెటప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి ఒక మిషన్ అయితే నాకు కనిపిస్తుంది. ఈ మిషన్ అనేది ఇక్కడ అందరు కామన్గా అయితే ఈ మిషన్ అనేది పెట్టుకొని ఉన్నారు. ఇది అనే మిషన్ టైప్ ఉందండి. అని మనకు ఒక అయితే లేస్తుంది ఈ మిషన్ ద్వారా. చాలా సింపుల్గా అయితే ఇక్కడ వేస్తున్నారు. నేనైతే చాలా ఫాస్ట్ అండ్ యాక్యురసీగా నేయడం అయితే ఇక్కడ చూశాను. వర్క్ అనేది చాలా టెక్నికల్గా అయితే చాలా తెలిసి ఉండాలండి. నార్మల్ మగ్గాలకి జాకార్డ్ మగ్గాలకి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందని ఇక్కడ అర్థమైంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సారీలో ఇది ఓకే పళ్ళు, ఇది అది బాడీ వచ్చి బాగుంది. ఓ ఇది డిజైన్ ఇది బుట్ట ఇది. ఓకే, అది తెల్ల జరి వచ్చే లోపల అది సరిగా కనిపించట్లేదు. అవునవును అవును అంటే కట్టుకుంటే కనపడుతుంది. అవునవునవును మామూలుగా అంటే బాగుంది. ఇది పోచంపల్లి బోర్డర్. ఇది ఇవన్నీ మీరు వేసినాయండి ఇవి? ఇది నేను వేసింది. ఇది ఓకే ఓకే ఓకే. ఎంత పడుతుందండి ఈ సారీ? ఇది వచ్చి 5.5. ఈ కుప్పడం సరే 5.5. ఇది పోచంపల్లి బార్డర్. ఇది 4.5 ఎంత ఉంటుంది. 4.5. ఓకే. ఇది తెచ్చే ఉంటుంది ఏంటంటే ఇది మొత్తం డిజైన్. ఓహో మొత్తం ఇదంతా కూడా ఎలానా ఇట్లానే వేస్తారా? ఇట్లానే వచ్చింది. అది మొన్న వేసేటప్పుడే వచ్చేస్తుంది అట్లా. ఓహో ఓకే. ఇప్పుడు నాటితో మీరు అట్లా లాగాలా? ఎట్లా నాటితో లాగాలా? అవసరం లేదు. ఇది నాటితో లాగే పని ఉండదు. ఇది మామూలుగా నేతలోనే వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు మామూలుగా అది అయితే నేను మామూలుగా వేయాలి. ఓకే ఓకే అర్థమైంది. నేను ఇంకా ఇది ఉంది కదా, ఈ డిజైన్ ఉంది కదా, ఇదంతా కూడా నేను నాటితో వేస్తారేమో అనుకుంటున్నా. మామూలుగా నేతలో వచ్చేస్తుంది అయితే. ఓహో ఓకే ఓకే అర్థమైంది. ఇదినా ఇదేం బార్డర్? ఇది ప్లెయిన్ కాదు, ఇది ప్లెయినేనా? ఓకే ఓకే. ఈ మొక్క ఉంది ప్లెయిన్ ఉంది, రెండు ఒకే బార్డర్ అయితే. ఓకే ఓకే. ఇది కూడా చూపించండి ఒకసారి. బాగుంది ఇది కూడా, చాలా బాగుంది. మధ్యలో జరి వచ్చేస్తుంది.
ఇది మంగళగిరి టైప్నా ఇది? మంగళగిరి టైప్ ఇది. ఓకే, మంగళగిరి సారీ. ఇవి ఎంత పడుతుందా రేటు? ఇది 2.5 పడుతుంది. ఓకే, యాక్చువల్ ప్రైస్ ఇది. షాపులో ఇంకా ఎక్కువ ఉంటాయి అయితే, షాపులో ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. 3,500 అయితే 3,500 ఓకే. 4,000 పైన పడుతుంది షాపులో. మన ఇంటికి వస్తే షాప్ దగ్గర వెళ్తే ఓకే 2,800. అవునవును కరెక్టే. హోల్సేల్ రేట్కి ఇస్తారు అసలు. షాప్లో అయితే ఇంకొక 500 ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అన్నీ వేసుకోవద్దా? అవును కరెక్టే. మనుషులు పెట్టుకుంటారు కదా. అవునవును, లేబర్ చార్జ్ అన్నీ పడతాయి వర్కర్స్కి అవన్నీ కూడా.